అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ద్వారా మనం కోవిడ్ కేర్ సెంటర్స్ గురించి తెలుసుకుందాము. సో, మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేశాక health.ap.gov.in అని టైప్ చేశాక కోవిడ్-19 ట్యాబ్‌లోకెళ్ళి కోవిడ్ కేర్ సెంటర్ క్లిక్ చేస్తారు. ఆల్రెడీ మీకు యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా మీకు అందరికీ తెలుసండి. మన పాజిటివ్ కేసెస్‌ని ఫస్ట్ నోడల్ కోవిడ్ కేర్ సెంటర్‌లో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. అలా డెసిషన్ తీసుకొని కోవిడ్ కేర్ సెంటర్‌లో అడ్మిట్ చేయాలి అనుకున్న పేషెంట్స్‌ని వాళ్ళు అక్కడ ఏ కోవిడ్ కేర్ సెంటర్‌కి అడ్మిట్ చేయాలో సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్స్ అందరూ డైరెక్ట్‌గా ఇక్కడ మనకి పాజిటివ్ కేసు మేనేజ్మెంట్‌లోకి వాళ్ళ నేమ్, శాంపుల్ ఐడీతో సహా ఆధార్ నెంబర్, ఫుల్ డీటెయిల్స్‌తో వాళ్ళు ఇక్కడ కనిపిస్తారండి. సో, ఇక్కడ మనం కోవిడ్ కేర్ సెంటర్‌లో వీళ్ళకి డైలీ హెల్త్ చెకప్ చేయాలి అండి. దానికి కూడా మీకు ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ డిశ్చార్జ్డ్ కేసెస్ కూడా చూసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చారు. సేమ్ ఈ పాజిటివ్ కేస్ మేనేజ్మెంట్‌లోనే. సో, ప్రెజెంట్‌లీ నేనైన లాగిన్‌లో డిశ్చార్జ్డ్ కేసెస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ మనకి నో డేటా ఫౌండ్ అని వస్తుందండి. అండ్ మీరు అడ్మిటెడ్ కేసెస్ ఎవరైతే మన దగ్గర పాజిటివ్ కేసెస్ అడ్మిట్ అయ్యారో వాళ్ళకి మనం శాంపుల్ తీసుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అంతే మన కోవిడ్ కేర్ సెంటర్లో ఒక 14 డేస్ వాళ్ళు ఉన్న తర్వాత 14th డే అండ్ 15th డే మనం వాళ్ళ శాంపుల్ తీసుకొని 2 సార్లు కన్సిక్యూటివ్గా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తే అప్పుడు వాళ్ళని డిశ్చార్జ్ కూడా మనం చేస్తాము. సో, ఈ ఆప్షన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. సో, ఇది మన లైవ్ డేటా కాబట్టి మనం ఎక్కువ చేంజెస్ కూడా చేయడానికి అవసరమే. బట్ ప్రతి ఆప్షన్ కూడా నేను మీకు సబ్మిట్ చేయకుండా చూపిస్తానండి. సో, ఇక్కడ మన పాజిటివ్ కేస్ మేనేజ్మెంట్ అనే ఒక ట్యాబ్ ఉందండి లెఫ్ట్‌లో. అక్కడ మనం యాక్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ పర్సన్ యొక్క శాంపుల్ హిస్టరీ అనేది కనిపిస్తుందండి. సో, కింద ఈ టేబులర్ ఫార్మాట్‌లో సో, ఈ శాంపుల్ ఐడి ఇక్కడ డేటా ఆప్షన్ కూడా యాడ్ చేస్తాము. ఏ డేట్‌న శాంపుల్ తీశారు, ఏ ల్యాబ్‌లో తీశారో ఆ శాంపుల్ రిజల్ట్ ఏంటి అనేవన్నీ కూడా మనకు కనిపిస్తాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ యాక్షన్‌లో మనం ఇండివిడ్యువల్ శాంపుల్, పూల్ శాంపుల్, మన వితిన్ కోవిడ్ కేర్ సెంటర్, షిఫ్టింగ్ టు అనదర్ రూమ్, షిఫ్టింగ్ టు హాస్పిటల్ ఆర్ డిశ్చార్జ్ పేషెంట్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. ఇందులో మెయిన్‌గా మనకి డిశ్చార్జ్ పేషెంట్ అని మనం ఇక్కడ క్లిక్ చేసినాక డిశ్చార్జ్ పేషెంట్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ దిస్ టైమ్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎందుకంటే మన కోవిడ్ కేర్ సెంటర్లో మినిమం 14 డేస్ అనేది ఉండాలి ప్రతి అడ్మిట్ అయిన పాజిటివ్ కేస్ కాబట్టి. ఇక్కడ నేను మీకు షిఫ్ట్ టు హాస్పిటల్ అనే ఆప్షన్ ఒకవేళ మనం ఎట్ ఎనీ టైం వీళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు షిఫ్ట్ టు హాస్పిటల్ అనే ఆప్షన్ ఉందండి. సో, ఇక్కడ మనం ఎనీ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఎంసి అని సెలెక్ట్ చేసుకుని గీతం హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నేను సబ్మిట్ క్లిక్ చేయగానే గీతం హాస్పిటల్కి షిఫ్ట్ అవుతారండి. అదే వీళ్ళకి మనం శాంపుల్ తీద్దాము అనుకుంటే ఫస్ట్ మనకు అడుగుతుందండి. శాంపుల్ ఆల్రెడీ ఇంతకుముందు తీశారు కాబట్టి ఇది యాజ్ పర్ కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ వై డూ యూ వాంట్ టు టేక్ శాంపుల్ అగైన్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి డీటెయిల్స్. ఆ తర్వాత డేట్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్, టైమ్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్, ఏ ల్యాబ్కి పంపిస్తారు, మెసెంజర్ నేమ్, మెసెంజర్ మొబైల్ నెంబర్, శాంపుల్ టైప్ అండ్ ఎంటర్ విలేజ్ ఆర్ టౌన్ ఆఫ్ ద పర్సన్. ఈ పర్సన్ ఏ విలేజ్కి చెందాడో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయొచ్చు అండి. పూల్ శాంపుల్కి కూడా మనకి మోర్ ఆర్ లెస్ ఇవే ఆప్షన్స్ వస్తాయండి. కాకపోతే పూల్ శాంపుల్ పంపాలి అనుకున్నప్పుడు మనం 5 మెంబర్స్తో పూల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ టు అనదర్ రూమ్ మనకి కోవిడ్ కేర్ సెంటర్లో ఆప్షన్ ఉండదండి. సో, షిఫ్ట్ టు హాస్పిటల్ ఆ డిశ్చార్జ్ అనేది ప్రజెంట్లీ ఎలో చేయదండి మనల్ని. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ నుండి షిఫ్ట్ టు హాస్పిటల్లో హాస్పిటల్ టైప్ ప్లస్ హాస్పిటల్ నేము మనం సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ కేసు మన కోవిడ్ కేర్ సెంటర్ లాగిన్లో నుండి డిసప్పియర్ అవుతారండి. ఇక్కడ మనం వాళ్ళని డిశ్చార్జ్డ్ కేసెస్లో చూసుకోవచ్చు. అండ్ ఆ హాస్పిటల్ లాగిన్లోకి
అడ్మిటెడ్ కేసెస్లోకి ఆర్ పెండింగ్ అడ్మిషన్స్ మాడ్యూల్లోకి వెళ్ళిపోతారండి. సో ఇది అండి ఇన్ బ్రీఫ్ అబౌట్ కోవిడ్ కేర్ సెంటర్స్. మనకు అడ్మిట్ అయిన పాజిటివ్ కేసెస్ డైరెక్ట్గా మనకు కనిపిస్తారండి. వాళ్ళకి శాంపుల్ టేకింగ్, షిఫ్టింగ్ టు హాస్పిటల్ ఆర్ డిశ్చార్జ్, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయండి. అంతే మన దగ్గర ఈ పాజిటివ్ కేసు ఉన్న రోజులు ఎవ్రీడే వాళ్ళ హెల్త్ చెకప్ అనేది చేయాలి అండి. అది చేశారా లేదా అనేది కూడా మనకి డేటా క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దాని మీద రిపోర్ట్స్ అండ్ మానిటరింగ్ కూడా స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతాయండి. సో ఇవన్నీ మనము చేసుకోవాలండి ఈ కోవిడ్ కేర్ సెంటర్లో. సో దట్స్ ఆల్ అండి ఇన్ బ్రీఫ్ అబౌట్ దిస్ కోవిడ్ కేర్ సెంటర్ మాడ్యూల్. నోడల్ కోవిడ్ కేర్ సెంటర్లో కూడా అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఫామ్ ఉంటుందండి. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఆ నోడల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ కోవిడ్ కేర్ సెంటర్ రెండిట్లో కూడా పాజిటివ్ కేస్ మేనేజ్మెంట్ మనం ఇక్కడే కవర్ చేసాము. ఇక్కడ నుండి మన దగ్గర డిశ్చార్జ్ అయిన పర్సన్ పిహెచ్సి లాగిన్ అండ్ ఏఎన్ఎం లాగిన్లోకి వెళ్తారండి. అక్కడ మళ్ళీ 14 days ఆఫ్ హోమ్ క్వారంటైన్ అండ్ డైలీ సర్వలెన్స్ ఉంటుందండి. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ మాడ్యూల్. మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మా సపోర్ట్ ఇంజనీర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నానండి స్క్రీన్ మీద. డిస్ట్రిక్ట్ వైజ్ వీళ్ళు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్స్ నుండి ఆపరేట్ చేస్తున్నారు. మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.